ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ లేఖనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. నిజం, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వినడానికి, మరి ఆయన యొక్క నామమును ఉచ్చరించడానికి ఏ విధముగా మనం సంతోషంగా ఉంటున్నామో అంతే భయభక్తులు కలిగినటువంటి జీవితం మనకు ఉండాలి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవునికి మనం ఈ లోకంలో భయపడడం లేదు, దెయ్యానికి భయపడుతున్నాం. దెయ్యం కంటే శక్తి కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే దెయ్యాలు కూడా సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని అని దయ్యాలు కూడా భయపడడం మనం చూస్తున్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమలు, ఆయన యొక్క అనేకమైన ఆశ్చర్య కార్యములను చూస్తూ కూడా ఆయన యందు ఏమాత్రం కూడా మానవుడు భయపడడం లేదు. అందుకే దేవునికి భయపడి ఎవరైతే వణుకుచుండునో వాని మీద దేవుని యొక్క దృష్టి ఉంచుతాను అంటున్నాడు. మరి ఆ రీతిగా మనం దేవునికి భయపడే వారిగా ఉన్నామా? భయభక్తులు కలిగిన వారిగా దేవునిలో మనం జీవిస్తున్నామో లేదో ఒక్కసారి మనల్ని ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన మీద ఆయన దృష్టిని నిలుపుతాడు. మరి ఏ దినం నుండి అయినా సరే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా ఉందాము అనుకున్నట్టే అందరూ తల్ల ఉంచుకోండి, కళ్ళు మూసుకొని ప్రభు యొక్క ప్రార్థనలో మనం అందరం ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ప్రభా, ఇదిగో నాయన నీవు ఇచ్చిన ఈ వాగ్దానము మా అందరి జీవితంలో నాయన నెరవేర్చుటకు కావలసిన కృపను సహాయము మెండుగాను నిండుగాను దయచేయమని ప్రభా, మీ వాక్యమునకు లోబట్టడమే కాకుండా మీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి కృప చూపమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో ఇదిగో నాయన నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.